ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమగ్ర సమాచారం. నిజామాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్ ఇంటర్మీడియట్ పరీక్షల కేంద్రాన్ని పరిశీలించారు. పరీక్షలు ఎలా రాస్తున్నారనే కోణంలో అడిగి తెలుసుకున్నారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. అదేవిధంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘాన్ని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సంబంధించి పరిశీలించిన పరిస్థితి నెలకొంది. రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఎలా కొనసాగుతుంది, దానికి సంబంధించిన అంశాలపై అక్కడున్న అధికారులతో చర్చించిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కామారెడ్డి జిల్లా మున్సిపల్ చైర్పర్సన్ ఏదైతే ఉందో ఆమె తక్కువ ఓట్లతో గెలిచింది, దొంగ ఓట్లతో గెలిచిందని ఆమె ప్రత్యర్థి మీడియా సమావేశం ఏర్పాటు చేసి విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులు రాష్ట్ర ఎన్నికల అధికారులతో ఫిర్యాదు చేశాం, కానీ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మాకు న్యాయం జరగలేదని కోర్టును ఆశ్రయించిన పరిస్థితి నెలకొంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటున్నాయని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఏదైతే ఫిబ్రవరికి ఉండాల్సిన భూగర్భ జలాలు 10.2.2 భూగర్భ జలాలు ఉన్నాయని చెప్పి జిల్లా భూగర్భ జలాల శాఖ అధికారులు చెప్పిన పరిస్థితులు నెలకొన్నాయి.